హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి వివేకానంద నగర్ లో ఓ ఘటన చోటు చేసుకుంది. వెస్ట్ బెంగాల్ కలకత్తా నుండి భవన నిర్మాణ పనుల నిమిత్తం కార్మికుడు విచ్చేశాడు. అయితే ఆ కార్మికుడి కుమారుడు జంతర్ ని పక్కనే పనుల వ్యాపారం చేసుకునే ఓ యువకుడు గత వారం రోజులుగా బాలుడిని పనులు ఇస్తూ మచ్చిక చేసుకున్నాడు. బలవంతంగా బాత్రూంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించడంతో బాలుడు కేకలు వేశాడు. అప్రమత్తమైన స్థానికులు కుటుంబ సభ్యులు అతన్ని బంధించి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు వచ్చి పిల్లోని తీసుకుపోయి మూతి మూసేసి చాకు చూపించాడంట. ఆయన ఒకడు ఇంకో ఆయన బయట ఉన్నాడు, ఈయన లోపలికి వచ్చాడు. అంతల్లే వాళ్ళ బావ వచ్చి పిల్లోని చూస్తే లాకెందుకు ఉందని చూశాడంట. చూస్తే అప్పుడు పిల్లోడు లోపలికి వదిలేసి ఈయన బయటకు పారిపోయాడంట. బయట ఇంకో ఆయన ఉన్నాడు, ఈయన ఇద్దరు పారిపోయారంట. అప్పుడు వాళ్ళ అమ్మ పోయి పిల్లోని పట్టుకుంది. అక్కడే ఉంటారంట. పిల్లోడు అక్కడ ఆడుకుంటాడు, ఈమె పనికి వచ్చేసింది. పిల్లోడు అక్కడ ఆడుకుంటుంటే వాళ్ళ బావ వెళ్ళాడంట రూమ్ దగ్గరికి. పిల్లోడు కనిపించట్లేదని చూస్తే వాడు బాత్రూమ్ లో ఉన్నట్ట. అప్పుడు ఈయన కూడా బయటకు వెళ్ళిపోయాడంట, ఉరికాడంట. ఎక్కడ మీరు బంగాల్ నుంచి వచ్చారు సార్? పని చేయడానికి వచ్చారు.